namaste, vanakkam, good evening and welcome to the entertaining episode of Hangama. వారం లాగే ఈ మంగళవారం కూడా మన హంగామాలో 4 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ 4 టీమ్స్ లో ఎవరైతే ఆడియన్స్ చాయిస్ లో బెస్ట్ టీమ్ గా గెలుస్తారో వాళ్ళు గెలుచుకుంటారు పేటిఎం వారి 5000 ఫర్ ద బెస్ట్ టీమ్ అండ్ అలానే పేటిఎం వారి అందించే 3000 క్యాష్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటర్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ హంగామా. ఇక్కడ మన సుబ్బు ఓ మంచి పనోడుగా మారాడు. పెళ్లి చేసుకున్న ప్రతోడు చివరికి అయ్యేది పనుండే కదా. కానీ ఇక్కడ మన సుబ్బుకి ఇంకా పెళ్లి కాలేదు. యజమాని ఏం చెప్తే ఆ పనే చేస్తుంటాడు. ఇంతకీ యజమాని ఏం చెప్పాడు, సుబ్బు ఏం చేశాడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. 65 సంవత్సరాల యువకుడికి వధువు కావాలనా? ఏం కౌశిక్ గారు వీరిచ్చారు ఆడా దేవుడా. తొక్కే అది నీ గొప్పతనం కాదు, నీ మొగుడి గొప్పతనం. ఏదో పెద్ద చించుకుంటోంది, ఆ మాత్రం త్యాగం మా ఆయన చేయలేడా? ఏమండి అసలు నీకు నేనంటే ఇష్టం ఉందా? ఇష్టం అంటావేంటి? నువ్వంటే ప్రేమ ఉండబెట్ట కదా నేను పెళ్లి చేసుకుంటే. అంటే నా కోసం త్యాగం చేస్తారా? త్యాగం ఏందా? నువ్వు అడగాలగా ప్రాణమైనా ఇచ్చేనా? ఇచ్చేయండి అయితే. అది కాదండి, మన పక్కింటి దాని మొగుడు చచ్చిపోతే వాడి ఉద్యోగం దానికి వచ్చింది, దానికేదో పెద్ద చించుకుంటోంది. మీరు ఎప్పుడు చచ్చిపోతారండి? మీరు ఎప్పుడు దుబాయ్ నన్ను అడుగుతున్నావా? మీరు చావరు, నన్ను సుఖపెట్టరు. మీరు ఇంతే. నాయను వాళ్ళ యువ కోసం మనం చంపేస్తున్నారు. కానీ మనం అత్త కాదు, మగాళ్ళలో ఆనిముత్యాలు అంటాను నేను. వచ్చింది ఆనిముత్యం. అదే సాటి ముత్యమా? ముందు పోయి గిన్నె తోందు పద. ఏంటి గిన్నెలు తోమేదే? అదే అన్నమ్మ కొత్తగా చెప్తున్నా, రోజు నువ్వే కట్టేదా? అంటే కాసేపు తోదామని. తోమితే తోమేవు, సౌండ్ రాకుండా గిన్నెలు తోము, లేకపోతే నీకు ఎక్కడో చోట దొరకదా మనకి? పేపర్లో తీస్తే వచ్చే మంది 10 మనుషులు దేనికి? పని చేయడానికి. అది చెప్పు క్లారిటీగా. నమస్తే సార్. బుద్ధుంది నీకు? కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? రాగానే కొట్టాలంటే నీకా? నమస్తే సార్. ఒరే నీ అబ్బారే శ్రీ ఆంజనేయ హెల్పర్ సార్. గ్యాప్ లేకుండా పనిచేస్తాం సార్. తెగ వాడుతున్నావా? చెప్పింది పూర్తి సార్. ఇంట్లో అంటుదాం లేక బట్టలులాగా చచ్చిపోతున్నా నేను. అందుకని నువ్వు ఒక మంచి పనును చూస్తే నేను ఆ బాబులో వాడికి అప్ప చెప్పేసి నేను తప్పుకుంటా. ఇప్పుడే వస్తాడు సార్. సరే రే, ఇప్పుడు ఇది ఇంటి అడ్రస్ వాడికి ఇచ్చి ఫోన్ అనవా? దండాలయ్యా. చూడు నువ్వా నిన్ను ఎక్కడో చూసినట్టుండే. ఇప్పుడే మాట్లాడినట్టు కూడా అయ్యా. అదే వాడు ఎవరో పంపిస్తాను, మళ్ళీ నువ్వు వచ్చేది. నేను బాగా కష్టపడి డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాను సార్. సార్ సమాజం నాకు కనీసం కలెక్టర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తే కలెక్టర్ ఉద్యోగం చేస్తారా? అందుకే సార్ నా కోసం నేను ఒక ఫ్రాడ్ కంపెనీ తయారు చేసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చాను సార్. ఏదో ఒక రోజు ఏదో ఒక వెధవ నాకు ఫోన్ చేయకపోతాడని వెయిట్ చేశాను సార్. నేను ఎదవనా? కానీ ఏం చేస్తాను, అవసరం నాకు కదా. నాకు ఉద్యోగం వచ్చిందా సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్. నేను చెప్పిన పని చెప్పుకుని చేస్తా ఉండు. సరే, ఏ ఇబ్బంది లేకుండా నీకే లోటు లేకుండా నేను చూసుకుంటా, సరేనా? అయ్యా పాపకి చీరగట్టే వయసు వచ్చేసింది కదయ్యా. నీ అబ్బా పాప కాదు కదా? పాప కాలేజీ మానేసిందయ్యా. పాప కాదురా. ఎవడండి వీడు? చెడ్డీ వేసుకున్న సాఫ్ట్వేరా? ఏం కనిపెట్టారు మేడం? ఆ కళ్ళలో ఏమున్నది మేడం? నిజమే మేడం, సాఫ్ట్వేర్ అవడం అనుకున్నాను మేడం. సార్ నన్ను హార్డ్వేర్ చేశారు మేడం. ఒరే నేను అర్జెంట్గా ఆఫీస్ పోవాలా? మీ పనులు చూడు ఇంట్లో సంగతి. ఓకే సార్. సరే మేడం, పని చెప్పండి మేడం. మన దొడ్లో బాయి ఉంది. నేను దూకను. నేను బావిలో దూకమని చెప్పలా, బావిలో నీళ్ళన్నీ తోడి పక్క తొట్లో పోయి నిమిషాల్లో తోడిపోసేస్తా.
బావిలో నీళ్లు తోడి తొట్లో పోసాను. ఆ పక్కన పిల్లకాయలు ఉంటే పిల్లకాయలు కూడా పోసేసాను మేడం. అని అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇప్పుడు ఆ తొట్లో నీళ్ళన్నీ తోడి మళ్ళీ బావిలో పోయి తొట్లో నీళ్ళు తోడి బావిలో పోయాలా? ఇంకా నేను తాగమని చెప్పలే తొట్లో నీళ్ళన్నీ. మేడం ఇప్పుడే వస్తాను మేడం. తొట్లో నీళ్ళన్నీ తోడి బావిలో పోసాను మేడం. పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే నిద్రపోవచ్చా మేడం? నిద్రపోవచ్చు. ఓకే మేడం. ఏం చేస్తున్నావురా? నిద్రపోనుకున్నానా? అమ్మాయి ఏం చేస్తున్నా? అయ్యారు నిద్ర మాత్రం ఏదో మాట్లాడేసాను అయ్యారు. చెప్పండి అయ్యారు. ఏం చేస్తున్నావా? అమ్మగారు నువ్వేం చేస్తున్నావా? నేను ఇప్పుడు కింద పడుకున్నాను అయ్యారు. అయ్యారు మీరు నిద్రపోయేటప్పుడు ఫోన్ చేస్తారు. నాకు ఎట్టంటే మాటలు వస్తాయి. అమ్మగారు సోఫా మీద నిద్రపోతా ఉన్నారు, నేను నేల మీద పనుకొని నిద్రపోతా ఉన్నా. సరే పని చెయ్యి. ఏంది అయ్యారు? వంటింట్లో పోతా ఉండు. కూరగాయలు కోసే కత్తి ఉంటుంది తీసుకో. సరే ఆ కత్తి తీసుకొని మీ అమ్మగారి దగ్గర రారా. ఆ కత్తి తీసుకొని కసక్కని మీ అమ్మగారు ఫోటో పొడిచి. అయ్యగారు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే మాత్రం అమ్మగారిని చంపేయమని చెప్తారా? నేను చంపనయ్య గారు. 50-50 50-50 అన్నారు కదా? అవునరా. నాకు అంత కూడా పర్లే. నీకు 40 నాకు 60. రే నువ్వు మూసుకొని చెప్పింది చెయ్యి. ఓకే గారు. చదువునయ్య గారు. సుబ్బారావా? నా పేరు సుబ్రహ్మణ్యం కదా అయ్య గారు. అవునా? అంటే రాంగ్ నెంబర్ పెట్టి. రాంగ్ నెంబరు. అమ్మా నీకు దండం పెడతా. రాంగ్ నెంబర్ అంటమ్మా. రాంగ్ నెంబర్ అంటే అయినా పంజులాగా పిలిచావు. ఒక్క పూటగా చచ్చిపోతాడు. ఐడియా దీన్ని దాచిపెట్టేద్దాము. వాడు వస్తే మనం సమ్మంగా తిరణాలు నుంచి చెప్పి మా ఊర్లో జారుకుంటా నెల్లూరులో. వాడి మీద కేసు పడిపోద్ది. తలకాయ నొప్పి పగిలిపోతుందా? నేరుగా సార్ పేరెంట్ అనిపోయింది సార్. ఇందా నుంచి తలనొప్పిగా ఉంది కానీ నీ గట్ట కాఫీ పెట్టడం చేత కాదు కదా. నేను పోయి పెట్టుకొని వస్తాను. కాఫీ పెట్టడానికి ఎక్కడికి పోతున్నారు? ఏంటి వంటగదికి పోతున్నాను రా. పోవాల్సిందేనా? పోవాలనే చెప్తుంది. కూడా పెట్టుకొని పోండి. అమ్మగారు ఇది పేరెంట్ అని ఇంకా రాలేదు. లోపల పాలు అయిపోయినాయి అయ్య గారు. అబ్బా అది కాదురా. కాపుడు అయిపోయింది అయ్య గారు. అది కాదురా. బ్రూ కూడా అయిపోయింది. పోతున్నావా? ఏమైంది అయ్య గారు? లోపల మీ అమ్మగారు చచ్చిపోయినారు. అమ్మగారు ఆడ చచ్చిపోయారు అయ్య గారు. అమ్మగారు ఇప్పుడే పేరెంట్ నుంచి వచ్చారు. కాదురా నేను చూసొచ్చాను రా. లేదురా నేను చూసాను ఇప్పుడు చచ్చిపోయినా. నాకు అర్థమైంది అయ్య గారు. అమ్మగారు మీరే చంపేశారు. చంపలేదా నిజంగా? అమ్మగారు టార్చర్ పెడుతున్నారని మీరే చంపేశారు అయ్య గారు. ఈ మాట చెప్పగలరు. నేను చంపలేదా? నేను పోయే లోపల చచ్చిపోయింది సామె. అన్యాయం అయ్య గారు. నేను ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్పేస్తా. చెప్పొద్దు సామె. నువ్వు దండం పెడతాను. 10 లక్షలు ఇస్తా లొంగుతాను అనుకున్నారా? డబ్బులు ఇస్తే లొంగిపోతాడా? సరేరా ఇస్తాను రా. 20 లక్షలు ఇస్తాను రా. 30 ఇస్తాను నేను లొంగను. సరే 70 లక్షలు ఇస్తాను రా. టోటల్ గా 80 ఫిక్స్ చేసుకోండి. సరేరా. థ్యాంక్ యూ అయ్య గారు. ఆల్ రైట్, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? స్కోరింగ్ మెషిన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. War between boys and girls.
ఇక్కడ ఒకడు లేట్ వయసులో ఎగ్జైటింగ్ గా పెళ్లి చేసుకుంటున్నాడంట. అంటే పాపం లేట్ గా నరకానికి వెళ్తున్నాడు అనమాట. అంటే బేసిక్ గా ఒకడు 20కి పెళ్లి చేసుకుంటాడు, ఇంకోటి 40కి పెళ్లి చేసుకుంటాడు, ఇంకోటి 60కి పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడు చేసుకున్నా మొగుడు అనేవాడు పెళ్ళాం చేతిలో బలవాల్సిందే, నాకిపోవాల్సిందే. హలో, ఇక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్ షరీఫ్ అంట, కానీ పెళ్లి పెద్దగా కూడా వస్తున్నాడంట. అయితే ఇంకేముంది, శాంతం. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. శారదా సహస్ర. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, పందిరక తాళం ఉంది ఆజా ఆజా. ఇంకా ఇట్లా ఎగిన కింద పడతాయి, ఆ మీద నీ శవం మీద నీ పూలు చల్లాలి. శుభమాని పెళ్లి చేసుకుంటున్నాను, ఏట్రా శవం పువ్వులని అలాంటి మాట్లాడతావు? అరే అవునే, ఏదో చేసుకుంటే పెళ్ళి నడిపే సచ్చి పూర్తి అంటారు. రే తాగేసి వచ్చావా? రే తాగొద్దని చెప్పాను కదరా, అప్పటికి ఆ జ్యోతిష్కుడు చెప్పాడండి లేకపోతే నా పెళ్లి అవుతుంది. వీడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, ఇప్పుడు 100 పెళ్లిళ్ళు చెడగొట్టాడు. నీకు దండం పెడతాను రా, మా అత్తగారు కొత్తగా ఎక్కడ భూమి ఇస్తున్నారు, వ్యవసాయం చెయ్యాలరా. అరే ఓ పండించడానికి చేస్తే వ్యవసాయం అంటారు, పండిపోయినాక చేస్తాను. అరే షరీఫ్, ఇప్పుడు నేను చిన్న చిన్న అబద్ధాలు ఆడి వ్యవసాయానికి వెళ్తున్నాను కదా, కొంప తీసి ల్యాండ్ తీసేసుకుంటారంటారా? అరే చెప్పేది నువ్వు, అంగామాలో స్కిట్ బాగోకుంటే టీం తీసేస్తాం అన్నారు, ఎవరైనా తీసి రాబే కొత్త తెచ్చిపెట్టిర్రు. అంతేనా? అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఏమైనా అవుద్దంటావా? ఏమైతే తేడాలు గిరాలు పడితే మొత్తం. ఏంటరా సెటిల్మెంట్ సెటిల్మెంట్. ఓ సెటిల్మెంట్. సరే ఒరే, నువ్వు నాకున్న ఏకైక ఫ్రెండ్ రా షరీఫ్. అరే నేను నీకున్న ఏకైక ఫ్రెండ్ నేమో, నువ్వు మా నాయనకి తాతకి నాకు కామన్ ఫ్రెండ్ది. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అని మారుతాను కానీ మా ఇంటికి ఫ్రెండ్ మారతలేడు. రే అలా అనగానే నాకు సిగ్గేసేస్తుంది. సిగ్గెత్తాందా? నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను పడాలి సిగ్గు ముసలోడా. నువ్వు నాకు ఫ్రెండ్ కదరా, అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నేను చూసుకుంటావే, ఆ పెళ్లి పంది నేనే ఇస్తావే, భోజనాలు నేనే పెడతా, నేనే చేస్తా. అంటే శోభనం గదిలా పళ్ళు పెడతా, పూలు పెడతా, పాలు పెడతా, అరతులు పెడతా. అందుకదే నీకు ఇప్పటిదాకా పెళ్లి కాలే, అవన్నీ చెప్తాను ఇక. సరే ఇప్పుడు నేను వెళ్ళి మా గజలక్ష్మిని చూడడానికి వెళ్ళి ఒక ముద్దిచ్చేస్తా. ఏమరా ఓ ఉరకుతాను పిడ్స్ అనుకుంటారు బే, చక్కగా పో. అందమైన దాన్న చందమామ లాంటి దాన్న, మీ అందమంతా నాకు మందం ఎక్కిపోవాలి. గజలక్ష్మి అమ్మా మందు తాగాలి, ఇడితే తాగానియాడు. బాటిల్ అవుతున్నదని మంచినీళ్ళు కనపడతలేవు, మంచినీళ్ళు ఇన్నా ఎవరి దగ్గర అయినా. హలో ఎక్స్క్యూజ్ మీ. సూపర్. హలో కోటర్ తాగిన వాటర్ తాగినా, వాటర్ తాగి కోటర్ తాగినా మీటర్ లోపలికి వెళ్ళి కలవాలి. అందుకని నేను రెండు కలపకుండా ఒక దాని తర్వాత ఒకటి తాగుతా. ఆ వాటర్ ఎడ తెచ్చినా మస్తు ఉన్నాయి. ఇది వాటర్ కాదుగా, మరి పందిర్లోకి గోమూత్రం. మూత్రమా? ముందు నుంచి వచ్చే పాలు తాగితే మనకి బలం వచ్చినప్పుడు వెనకప్పుడు వచ్చే నీళ్ళు తాగితే బలం రానా? మా ఊరు మంచి లక్కీ, మంచి ఫిగర్లు పట్టాయించుడు. బాబు నేను పెళ్లి కూతుర్ని కాదు. అంటే పెళ్లి కూతురు ఫ్రెండ్ వాడే, ఇక చూసుకో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు బాబు. నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ అని కూడా మరి పెళ్లి కూతురు తల్లిని, పెళ్లి కూతురు తల్లిని. నువ్వా మమ్మీనా? ఏం చెప్పబడుతుంది, ఏం పాడవు. సరే గాని బాబు, నేను అందంగా ఉన్నానా? మీరు మామూలు మస్తు అందంగా ఉన్నారు తెలుసా బాబు. ఈ గాజులు ఎలా ఉన్నాయి? అరే గాజుల కాడ చేతులు బాగున్నాయి. బాబు ఒక్క మాట చెప్పు.
ఈ వడ్డానం ఎలా ఉంది? అరే నీ వడ్డానం కట్టు అంటే ఐ మీన్ అంకుల్ బాగా కష్టపడి పైసలు పెట్టి చేయించుడు మంచిగా అవునవును బాబు నీ దగ్గర అర్థం ఉందా? అర్థం లేదు, ఇంకెందుకు అర్థం, మస్తుగానే ఉన్నావు కదా. నేను చెప్తా ఉండు. ఆడొచ్చింది తేడా, అంత మస్తుకున్నది కానీ ముక్కు పుడక లేకపోయా. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం ఇక్కడే ఉంటా ఆంటీ. అవు ఈ పెళ్లి కొడుకు నా కొడుకేడి పైసలు అయిపోయినాయి, మంది ఓడిపిస్తా నాకు. అరే పెళ్లి కొడుక ఏడున్నావు బే? ముహూర్తానికి టైం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిందేంటో. నాగలక్ష్మి, అరే ఎవరా నువ్వు? నువ్వెవరా తినేసిన సున్నంలా ఉన్నావు? సర్లే గాని మా ఫ్రెండ్ గారు కనిపించిందా? కనిపించలేదు బాబు. ఇంతకీ మా ఆవిడ కనిపించిందా? ఎట్లుంటది మా ఆవిడ ముమ్మత్ కన్నా భలే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు ఎందుకు దాంతానికి పోదాంపా. అంటే మీ ఆవిడ మస్తు ఉంటుంది అని చెప్పినావు కదా, దాంతానికే పోదాం అంటున్నా. సరిపో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మా మామగారిని తీసుకొని? ఏంటి మామగారా? ఈ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. దండం పెడతాన్రా, అవక పెళ్లి అవుతుంది, ఈ పెళ్లి అవ్వనవరా? అరే పెళ్లి కూతురు తల్లి తప్పిపోయింది, పెళ్లి ఎట్లా చేసుకుంటారా? అవును ఒరే బాబు, మా ఆవిడ తప్పిపోలేదురా. ఇంత ఇజ్జట్లు అనుకుంటే మా పిల్లలు చేసుకుంటా. అదే పెళ్లి కూతురు తల్లి లేచిపోయిందట, పెళ్లి లేదు పడలేదు కానీ ముఖ ఈ దండం పెడతాను మరి, ఈ పెళ్లి అవ్వనివ్వరా? అరే బాబు రే, నీలంటోడేరా తెల్లగున్న పతిని పంచడం అనుకుని తెగ నాకేసాడంట. అరే రండి పెళ్లి చేస్తాం, వచ్చి కూర్చోండి. రే పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి ఎట్లా చేస్తారు? దమాకి ఇట్లా ఖరాబ్ అయిందా? అదే ఇదిగో వచ్చింది, ఇదే నా కూతురు గజలక్ష్మి. ఎవడే ఏనుగ్గాడు? తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన నీ కాబోయే మొగుడికి ఫ్రెండ్ అన్నమాట. మరి అంకుల్ గాడు ఎవడమ్మా? తల్లి అలా అనకూడదమ్మా, తప్పు. ఆయన నీ కాబోయే మొగుడు. బాబు చెప్పు. ఇది మా సాంప్రదాయంలో మా పెళ్లిని మేమే చేసుకుంటాం. అరే పంతులకి పైసలు అయినోడు కట్నం పైసలు ఏదో తెచ్చిస్తారు. రాబోయే పెళ్లి క్యాన్సల్. బాబు అల్లుడు గారు రండి వచ్చి కూర్చోండి. అరే కష్టపడలేడు, కుర్చీ తెచ్చేది వారికి. అయ్యో అరే నువ్వు కింద కూర్చోడే, సామాన్లు సరిపోయిరా. కానీ అయినా అదేంటి నువ్వు కూర్చున్నావండి ఇక్కడ? అరే నీకు ఎవరు కూర్చుంటే ఏంది, రేపు పెళ్లి కావాలా వద్దా? కూర్చోను. ఉన్నది కాస్త ఊడింది. పెళ్లి కూడా గంట దూరం ఉంటే ఎలా అందుతుందయ్యా? అరే తమలపాకు బెల్లం మొత్తంగా వేసింది, పెళ్లి క్యాన్సల్. లెట్స్ హావ్ మ్యారేజ్, వై నాట్? ఇసంటి పిల్లలు చేసుకుంటారా? నిన్ను నన్ను కూడా ఉంటా పెట్టుకొని తింటది. బాబు మన అల్లుడి గారికి ఏమైనా స్పోర్ట్స్ లో ఏమైనా టచ్ ఉందా బాబు? అరే ఈ పెళ్లిలో స్పోర్ట్స్ ఎందుకురా బాయ్? అంటే బిందులో ఉంగరాలు అటు ఉంటుందా, ఆడిద్దామని. అరే మా ఊరు పెద్ద ఇండోర్ స్పోర్ట్స్ మ్యాన్. అవునా? ఏంటి మా అల్లుడిగా స్పోర్ట్స్ మ్యానా? అరే మామూలు స్పోర్ట్స్ మ్యానా? ఇంతకీ ఏమేమి గేమ్ ఆడతాడు మన? కూర్చోబే నేను చెప్తా. అరే నీ బిడ్డ యాంకర్లు కూడా తిరిగేటట్టు తాళి కట్టించరా పోయి పోతాం. నాయనా తాళబొట్టు కట్టినైనా. ఏంటి బాబు పెంట మీద పందికొకలు అలా వెతుక్కుంటున్నావు? అంటే మా ఊరికి మధ్య బాగా షుగర్ ఎక్కువ, కంటి చూపు తగ్గింది, అందుకే ఎత్తుకుంటాడు. షుగర్ ఉందంటే ఆ షుగర్ కూడా ఈ మధ్య వచ్చింది అనుకుంటా. బాగా బీపీ అల్సర్ ఏం ఎక్కువ వచ్చింది అంతే. చెప్పొద్దా? కాంప్రమైజ్, లెట్స్ హావ్ మ్యారేజ్, వై నాట్ విత్ ప్లెజర్. పర్వాలేదు, మా అల్లుడికి చాలా ఆస్తుంది. అన్ని నెగిటివ్ క్వాలిటీస్. ఎవరు చెప్పారు మా వాడికి నెగిటివ్ అని? మా వాడికి మంచి పాజిటివ్ ఉన్నది. పాజిటివ్
నువ్వు నుంచుంటే కదల్లేవు, కూర్చుంటే పడిపోయేటట్లున్నావు. నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలరా? ఒరే ఒరే ఈ జుట్టు కూడా ఒరిజినల్ కాదరా? విగ్గు ఈయన ఎట్లా కాదు. అమ్మ పోయింది పెళ్లి, ఇది కూడా ఖతం అయిపోయింది. మరి నేను ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి. నిన్ను ఇట్లా పోషించాలంటే నా వల్ల కాదు. నా తన పైసలు ఉండవు. మన మంచి ఎందు పోరలు ఉన్నారు, వాళ్ళని చూసుకోపో. మళ్ళా మీలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? కౌశిక్, నాకు బోల్డ్ మంది పెళ్లి కొడుకున్నారా? Please. Thank you. Thank you. అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసే మెరుపులు. గోవిందా గోవిందా. ఇక్కడ ఒకడు పెళ్ళాం కోరికలు తీర్చడానికి అడ్డదారుల్లో సంపాదిస్తున్నాడంట. వింధ్యా, పెళ్ళాం కోరికలు తీర్చాలంటే రహదారిలో వెళ్ళినా కష్టం, ఇంకా అడ్డదారుల పాప వాడేం సంపాదిస్తాడు? అసలు ఈ అడ్డదారేంటి రహదారేంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వ్యక్తి ఉదయ్. అల్లరి అనూష. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉదయాన్నే సార్ మందు బాటిల్స్ ఒక ఆటో వెళ్తాం సార్, దాన్ని పట్టేసుకున్నాను సార్. పట్టేసుకున్నావా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఎలాగో మందున్న ఆటోని పట్టుకున్నావు కదా, ఒక సోడాల ఆటోని హాట్ చిప్స్ ఆటో పట్టుకో, సాయంత్రానికి ఖర్చు ఉండదు. అబ్బా 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 సార్, మీరు సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అబ్బాయి ఏంది ఇక్కడ డ్యూటీ వేశారు నీకు? బాబాయ్ ఎవరు నువ్వు? నేనేమన్నా మావైనా బామర్దినా ఎదురింటోన్నా పక్కింటోన్నా? ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారేంటి సార్? చిరాగ్గా అంటే ఏం చెప్పమంటావురా, రాత్రి నుంచి నా పిల్లలంతా ఒకటే గొడవరా. ఏం జరిగింది సార్? ఆడపిల్ల కావాలని అది, మగపిల్లడు కావాలని నేను, తగ్గొట్టుకున్నావు రాత్రి అంతా. సరే ఏం చేశారు సార్? తెల్లారితో ఇద్దరు కోరికలు తీరవని మావిడిగా ఓటేసేసా. మొత్తానికి అనుకున్న పని కానిచ్చేసారన్నమాట. ఆ ఆనందంలో అంత లిస్ట్ కూడా రాసి ఇచ్చింది నాకు. చదువుకోవా ఇస్తున్నా కదా పువ్వులు స్వీట్లా రాత్రికి. నేను వెళ్ళొస్తాను సార్. ఎక్కడికి అడుక్కోడానిక? ఇంత చెప్పినాక అడుక్కుంటా సార్. ఎవరైనా ఇంటికి వెళ్ళొస్తాను సార్. వీడికి కూడా ఏమొచ్చింది అడుక్కునేవాడికి. హలో హలో హలో, మేము మనుషులు మాకు ఉంటాయి. ఏంట్రా ఫీలింగ్స్? ఫీలింగ్స్ ఓకే ఓకే. మా ఆవిడ చాంత లిస్ట్ ఇచ్చింది, పక్క బోనీగుడు కాల. ఇంకా సార్ ఇది బండి కాదు, సైకిల్ కదా. ఈ విషయం నాకు తెలుసు, మా ఆవిడికి తెలీదు. కట్టు 100 ఫైన్ కట్టు. 100 ఫైన్ కట్టు. 100 ఫైనా? ఎందుకా? హెడ్ లైట్ లేకుండా వెళ్తున్నందుకు నువ్వు 100 ఫైన్ కట్టాలంతే. సార్ ఇంత వెళ్తురుండగా మళ్ళీ హెడ్ లైట్ ఎందుకు చెప్పండి? అబ్బచ్చా పని చేసిందండి. ఒక్క నిమిషం ఉండండి. సార్ ఏం చేస్తున్నారు? అయ్యో సార్ గాలి ఎందుకు తీస్తున్నారు మీరు? సార్ 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 ప్లీజ్. బయట ఇంత గాలి ఉండగా టైర్ లో గాలి ఎందుకు? నా మీద పంచో, నేను ఎవరో తెలుసా? టీచర్ ని. ఏంటి నువ్వు టీచర్వా? ఒక్క నిమిషం అక్కడే ఆగు. నువ్వు టీచర్వా? అవును. నువ్వు తీసేయ్. ఇదే రోజు కోసం ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నా. తీసేయ్. ఒక నిమిషం అవుతావా? 33 ఎపిసోడ్ల నుంచి అనుష నా పక్కనే ఉంది. ఇప్పుడు దాకా ఏమి చేయలా. నువ్వు 3వ ఎపిసోడ్ వచ్చింది. నేనేం చేయను గానీ పెన్ను పేపర్ తీ బయటికి. అదెందుకు సార్? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించునని 100 సార్లు ఇంపోజ్ చేసిన రాయాలి నువ్వు. 100 సార్లు అంటే కష్టం కదా? కష్టం కదా? మరి పిల్లలకి ఎలా రాస్తున్నారా మీరు? 100, 500, 1000 సార్లు.
50 పెట్టుకుని వదిలేయండి ప్లీజ్. అంటే 50 సార్లు ఓకేనా నీకు? కర్మ కర్మ, ఇదిగో ఈ 50 కూడా పెట్టుకుని వదిలేయండి. అదే నేను వెళ్ళొచ్చా ఇంకా? 100 ఇచ్చావు వెళ్ళు, లేకపోతే ఇంకా నన్ను ఏమైనా చేస్తున్నావా అంటావు వెళ్ళు. హలో మీడియా హలో కంప్లీట్ షూట్ చేస్తారేంటి? సంధ్య, మనకు కావాల్సిన లొకేషన్ దొరికింది సంధ్య. ట్రాఫిక్ బాగా ఉంది, దగ్గరలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు సంధ్య. లేడు. మీరు ముందు ఇంట్రొడక్షన్ తీసుకోండి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయండి. దానికి సంబంధించి దగ్గరలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. సార్ కొంచెం క్యాప్ తీస్తారా? చెయ్యి తీస్తారా అవ్వండి. సార్ కొంచెం చేయి తీస్తారా ఒకసారి? అసలు దీనిగా సార్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, ఒకసారి ప్లీజ్ చేయి తీరా. ఇలాగే అడుక్కోండి. సార్ కెమెరా రన్ అవుతుంది, చేయి తీయండి సార్. ఎస్ఐ నూకరాజ్ గారు మీరేంటి ఇలాగా? అంటే ఒక కేసును ఛేదించే క్రమంలో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ గా మారిపోయాం అనమాట. సరే సార్ ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతాను. అనుష, ఇన్ని రోజులకి నీ క్యారెక్టర్ నీకే వచ్చింది కదా కరెక్ట్ గా. ఇక్కడ ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మాకు 100 పని అవుద్ది. అదే వాడు హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసినందుకు వాడికి ఫైన్ గా 100 రూపాయలు వేస్తాం. ఓకే ఓకే, అదే వ్యక్తి హెల్మెట్ లేకుండా గుర్రం ఎక్కాడు అనుకోండి, అప్పుడు కూడా ఫైన్ వేస్తారా? అసలేంగా సీటు బెల్ట్ పెట్టుకోలేని వేస్తాం. అదేంటి? హెల్మెట్ 2 వీలర్ వరకే, గుర్రం 4 వీలర్ కదా. ఫైనల్ క్వశ్చన్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఇది కరెక్ట్ క్వశ్చన్, ఇది అడగాలి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నా కోరికలు ఏంటంటే, ఇప్పుడు మన నగర ప్రజలందరూ ప్రతి ఒక్కరు బైక్ నడిపే వాళ్ళు గాని, కార్ నడిపే వాళ్ళు గాని, బస్సుల్లో వెళ్లే వాళ్ళు గాని, వాళ్ళు మస్ట్ షుడ్ గా వారి లైసెన్స్ ని ఇంట్లో పెట్టాలి. అలాగే రెడ్ సిగ్నల్ పడంగానే జంప్ చేసేయాలి. అలాగే వాళ్ళంతా రాంగ్ రూట్ లో రావాలి. అలాగే హైవేలో టోల్ గేట్లు ఉన్నాయి కదా, అవి తీసేసి నగరంలో ప్రతి కానిస్టేబుల్ కి, అదే ట్రాఫిక్ కానిస్టేబుల్ కి టోల్ గేట్ ఇచ్చేయాలి. వారు విరివిగా దండుకునేందుకు సహకరించాలి. అది నా మనవి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకైనా అర్థమవుతుందా? నీకేం తెలుసమ్మా, ఇంట్లో ఇంత చాంతా లిస్ట్ ఇచ్చారు, అది నా బాధ. ఓకే మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఫైన్, నేను ఎండింగ్ ఇచ్చేసుకొని వెళ్తాను. సో సంజయ్, చూసావు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న ట్రాఫిక్ అప్డేట్స్. కెమెరామెన్ మోహన్ తో అనుష, హంగామా ఛానల్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ. అరగంట పక్క ఇంకా బోని కాలేదు. అన్నాయ్ ఇందాకేమో బాబాయ్ అంటే ఇప్పుడు అన్నాయి అంట. ఏంటో నీ క్యారెక్టర్స్ ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్నాయి? ఆ పాట అయింది బైరం. 100 రూపాయలు ఏంద్రా బోని? 100. నేను అలా ఇంటికి వెళ్ళానా, 2 గంటలు తిరిగి వచ్చా, 1000 అయింది ఇక్కడ. 1000 రూపాయలా? ఎలా రావాలా? ఎలా అంటారు ఏంటండి, డెడికేషన్ ఉండాలి. అబ్బో, డెడికేషన్ ఉండాలి. ఏదో ఒకసారి చెప్పమ్మా ఏంటో అది. ఒక 50 చెప్తా. నువ్వు కానిస్టేబుల్ దగ్గర అడుగుతున్నావురా 50 రూపాయలు? ఇదేనండి సిన్సియారిటీ అంటే. లేదురా, నేను ఇవ్వనురా. ఇవ్వరా? నేను ఇవ్వను. ఒక్క 50. ఇదే సార్ డెడికేషన్ అంటే. ట్రిపుల్స్ వెళ్ళకూడదని నీకు తెలీదా? తెలుసు, అందుకే ఒకళ్ళ ఇంటి దగ్గర దించొద్దామని వెళ్తున్నా. ఆటోలో దింపొచ్చు కదరా సార్. 300 అడిగాడు సార్. అంటే నాకు 150 అయితే సరిపెట్టేద్దామని కదా చెప్తాడు. నాకు 50 ఇస్తాడు అనమాట. నేను కస్టమర్ దిగిలో ఉంటే నీకు వాళ్ళంటారా? ఇల్లు అక్కడ పని తీసుకో. మీద చేత నాకు పని ఉంటుందండి. ఇంకా ఎన్నిసార్లు చెప్పండి కస్టమర్ దగ్గర మాట్లాడి, ఎన్నిసార్లు చెప్పండి? శాంతంత లిస్ట్ ఇచ్చిందిరా, 100 రూపాయలు వచ్చే ఉదయం నుంచి. మీరు ఏం కంగారు పడకండి సార్. ఇక ఈ లిస్టు అన్ని తీర్చేటట్టు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. రే, వాడెవరా హెల్మెట్ పెట్టుకుని వస్తున్నాడు? నడిచే వాళ్ళు మనం ఏం తీసుకుంటాం? కొంచెం బుర్రవాడండి సార్. వాడు హెల్మెట్ పెట్టుకుని బండి వేసుకున్నట్టు మర్చిపోయాడు. నువ్వు హెల్మెట్ వేసుకొచ్చావు కానీ అవును బండి వేసుకోవడం మర్చిపోయావురా. 10,000 కట్టరా. 10,000 అంటావేంట్రా? ఇప్పుడు బండి వేసుకొచ్చినప్పుడు హెల్మెట్ మర్చిపోతే 1000 రూపాయల హెల్మెట్ కి మనం 100 రూపాయలు వేస్తున్నావా? అవును. 50,000 రూపాయల బండి మర్చిపోయారా నువ్వు? అందుకే 10,000. సార్
మీ సిఐ నా క్లోజ్ ఫ్రెండే. అయితే ఏంట్రా తొక్క? ఆడంటే భయం లేదా నీకు? ఆడంటే నాకు భయం అంట, నేనంటే నాకు సుస్సు. నీ మాటలాడింటే నీ ఉద్యోగం పోద్ది. వాడు సీఏ తెలుసా నీకు? వైన్ షాప్ ముందు చీకులు అమ్ముకునేవాడు. ఆడంటే నా ఉద్యోగం తీసేది. సార్ ఎందుకు సార్ నీకు ఇంత కోపము? వాడు కనపడితే కొట్టేలా ఉన్నారే. కనపడితే కొట్టేలాగున్నానా? వాడు నాకు ఇప్పుడు కనపడాలి. ఆడు గొట్టలు కూడా తీసి జంట నారాలు తిప్పి మరీ కొడతాను రా. అయితే కొట్రా. నిన్ను కొట్టను రా, నేను ఆని కొడతా. సార్ 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 సీఏ గారు మాట్లాడరా ఇప్పుడు? ఇంకేం మాట్లాడతాను సార్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నీ గురించి నాకు తెలుసురా. నువ్వు ఈ విధవ పనులు చేస్తావనే ఎస్ఐ నుంచి ట్రాఫిక్ పోలీస్ వేసా. అయినా ఈ పనులు చేస్తున్నావు. నువ్వు డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్. ఎలవై ఏంట్రా? నేను ఇప్పుడు నీ సబార్డినేట్ కాదురా, ఎలరా. చూడు తమ్ముడు, చూడు తమ్ముడు ఏంట్రా ఇదే మిషన్ నా కొడుకుడు వాల్యూ లేదనమాట. ఇలాంటి ఉద్యోగాలు వస్తుంటాయి పోతుంటాయి అమ్మా. పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారా? నా పిల్లం చాలా లిస్ట్ ఇచ్చిందిరా. ఒక్క లిస్ట్ కి కంగారు పడిపోతే అలా రోజు 4 లిస్టులు క్లియర్ చేస్తాను నేను. వచ్చాయి సరే పోదా. ఓకే సార్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందమైన శిల్పాలు మాట్లాడితే ఎలా ఉంటుంది? మామూలుగా మీరు ఆడాలో మాట్లాడితేనే 99.99% మేము బార్లోను 0.1% ఇంట్లోనే ఉంటున్నాం. ఇంకా శిల్పాలు కూడా మాట్లాడితే మేము గడ్డాలు పెంచేసుకుని సన్యాసంలో కలిసిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక శిల్పి శిల్పాలను చెక్కడం మాత్రమే కాకుండా వాటికి ప్రాణం కూడా పోస్తున్నాడంట. అబ్బో, ఇంతకీ ఎవడో అమర శిల్పి? ఎవరో కాదు, మన వేరియేషన్ వీరబాబు. అనుకున్నా ఇలాంటి పనులు ఆడే చేస్తాడు కదా. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గ్రీష్మ. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఎంత అందంగా ఉంది ఈ శిల్పం. ఆహా, ఈ శిల్పానికి గనక ప్రాణం ఉంటే పెళ్లి చేసుకుని ఈ నల్లని రాలలో ఏ కన్నెలు దాగెనో. ఎవరి చెత్త ఎంట్రీ? అదే కొత్త ఎంట్రీ అన్నాను సార్. నువ్వు ఒట్టి శిల్పివిరా, నేను మహాశిల్పిని. అంటే నీ శుద్ధి శానం పొడుగులు లావుగా ఉంటాయా? పొడుగు లావు కాదురా, నువ్వు శిల్పాలు మాత్రమే చెక్కుతావు. నువ్వు రక్కుతావా? రక్కన్ రా, ప్రాణం పోసి రకుల్ ప్రీత్ సింగ్ లాగా తయారు చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ అందాల సుందరికి ప్రాణం పోసి హంగామా అందాల సుందరి గ్రీష్మగా తయారు చేస్తాను చూడరా. అది అందాల సుందరేంద్ర నీ బొంద. లిండా, నిమ్మకాయ సోడా. ఓ దిశా దిశా దిశా. కర్రమానవా, నీ నామధేయములేమిటి? నా పేరు పులి వీరబాబు. నా పేరు సుత్తి హరిబాబు. కర్రమానవా, ఆ పొట్టి బట్టల సుందరి ఎవరు? ఆమె పేరు వింధ్య, మా గొంతులో పెద్ద యాంకర్లే. నాకు కూడా ఆమె వల్ల చెయ్యరాని ఒకటే ఉపలాటముగా ఉన్నది. అబ్బా, ఇట్రా. ఆమె చూసావా? కింగ్ పిక్చర్ క్యాలెండర్ మీద మోడల్ లాగా స్లిమ్ గా ఉంది. నువ్వేమో దాని ఓనర్ లాగా ఇలా ఉన్నావు. హలో, ఆవిడనే చూసావు గాని ఆ పక్కన ఉన్న మానవుని చూడలేదా? మోకాలి పై భాగం పైన కొట్టి కొట్టి చంపుతాడు.
మోకాలు పైన ఏంట్రా? మన తొడ అంటే బీపేశారు, అందుకని ఆ పాట చెప్పాను. ఓహో అలాగా. పండ మానవ, ఆ మానవుని చూస్తుంటే నా లోకంలో నా మనసు దోచుకున్న కౌశికుడి వలేనున్నాడు. నీకు కౌశికుడని కాదు, ముదురు మన్మధుడు అని పేరు పెట్టాల్సింది. అక్కడ కూడా అకౌంట్లు ఉన్నాయా? మనకు అసలుకే మోసం వచ్చేటట్టుందిరా. ఇదిగో ఇట్రా, నేను కష్టపడి చెక్కింది నేను, ఊపిరి పోసింది వాడు. చేసుకుంటే మా ఇద్దరులో చేసుకోవాలి కదా, మళ్ళీ మూడో. అయ్యో మానవులా, నా అందమును చూసి మీరు పోట్లాడుకోవలదు. నీకు నేను స్వయంవరం ప్రకటించేదను. ఎవరా? స్వయంవరం. స్వయంవరమా? అంటే ఇప్పుడు మీరిద్దరు నా గురించి గదా యుద్ధము చేయవలను. కదా యుద్ధము. దీని బ్రెయిన్ కూడా అక్కడే ఉందిరా. ఈ రోజుల్లో గదా యుద్ధాలు ఎక్కడున్నాయి? మానవ, మా కాలంలో బల్లాల దేవుడు బాహుబలి చెయ్యలేదా? ఒరే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంది, బాగా అప్డేట్ అయి ఉంది. అటులైనచో మీరిద్దరికి నేను కొన్ని యక్ష ప్రశ్నలను వేసేదను. దానిలో ఎవరైతే సరైన సమాధానం చెప్పేదారో వారిని నేను వివాహం చేసుకుంటాను. నేనే చెప్తాను, అడుగు. మొదటి ప్రశ్న. ఒక ఏనుగు అడవిలో నడుస్తూ ఉంటుంది. ఒక చిట్టెలుక దానిని చూసి చటుక్కున చెట్టు చాటుకు వెళ్తుంది. ఎందుకు? ప్రతిసారి మనకి ఎంట్రీ సాంగ్ వేసినప్పుడు నీకు దూరంగా వస్తుంటాను. ఎందుకు? పొరపాటు నీకు కింద పడితే పుట్టుక్కు నలిగి చేస్తానని. ఆ ఎలుగు కూడా ఆ ఏనుగు కింద పడితే ఎక్కడ తెచ్చిద్దని భయపడి తప్పించుకొని పారిపోయి ఉంటది. నీ బంధం కాదు, ఏం లేదు. ఎలుగు చెట్టు చాటును దాక్కుని కాలు అడ్డం పెట్టి ఏనుగులు పడేయాలని. నేనే గెలిచాను. సూపర్. మానవ, మాది ఒక ప్రశ్న. ఒక సరస్సులో ఒక బాతు వెనకాతల ఇంకొక బాతు ఒకేలా. ఒక బాతు వెనకాతల కాదే, వెనకాల అనాలి. లైన్ లో వెళ్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు బాత్ ఎలా అరిసిద్ది? అంటే ఫస్ట్ బాత్ రెండో బాతుని బ్యాక్ 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 అని అవుతుంది. రెండో బాత్ మూడో బాతుని బ్యాక్ 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 బ్యాక్. సో అలా ప్రతి బాతు బ్యాక్ బ్యాక్ అంటే కాబట్టి లైన్ లో ఒకదాని వెనకాల ఒకటి వెళ్తాయి. అలా మానవ. మరి ఒక ప్రశ్న. హంగామాలో ఉన్న లేడీ టీం లీడర్లందరూ ఒకే గొడుగుపై వెళ్తున్నారు, కానీ తడవడం లేదు. నలుగురు రెయిన్ కోట్లు వేసుకున్నారు కాబట్టి. నీ బొందర రెయిన్ కోట్లు వేసుకున్నా తడిచే పర్సనాలిటీలు అవన్నీ. ఎందుకంటే ఇది గొడుగు కింద ఉన్నారని చెప్పింది గాని వర్షం పడింది అని చెప్పలేదు కదా పిచ్చోడా. ఇగో ఈ ప్రశ్నలన్నీ వద్దు, ఒక ఆట ఆడదాం. ఈ ఆట మానవ? ముగ్గురు పిల్లలు ఆట ఆడాలి. అటులైనచ్చు మీరు నా పతిదేవుడు. పతిదేవులకు ప్రణామములు. వెరీ గుడ్, వెరీ గుడ్. పతిదేవ, ఈ రోజు మంగళవారం కదా, సాయంత్రం మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నా చిట్టి నడుముకి వడ్డానం చేయిస్తానన్నారు కదా. పతిదేవ, ఛీ, ఈ మగవాళ్ళంతా ఎప్పుడు ఇంతే, ఏది పూర్తిగా వినరు. పతిదేవా, చూసావా దాని నడుము వడ్డానం కావాలంటరా? అది నడువా నాగార్జున సాగర్ డ్యామా? ఈ బండదానికి నువ్వే కరెక్ట్. నువ్వు వాడుకొని బతుకుంటూ వచ్చేసి. అలాగే. నమస్కారం రయ్యా. పతిదేవా అంటే ఇప్పుడు మొగుడు పెళ్ళాలి ఆటొద్దు కానీ మనసు మార్చుకున్నాను, లవర్స్ గేమ్ ఆడుకుందానే. అటులనే. ఏంటి కౌశిక్ ఇంత లేటా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏంటి కౌశిక్ ఎప్పుడు ఇలానే లేట్ చేయిస్తా వచ్చి? సారీ వింజా, సారీ వింజా. వింధ్యానా? వచ్చి మూడైనా కాలేదు, అది కావాల్సి వచ్చిందా? తిప్పులాడు కావాలా నీకు? ఏరా, నీకు ఒక ఫోన్ లో ఒక సిమ్ సరిపోద్దా? నీ చపాతీ మొహానికి నేనే అనుకున్నాను విందే కావాలా? ఒరే ముసలాడా, చెప్తే విన్నావా? ఆడవాళ్ళకి మాటలు వస్తే మగోళ్ళు మట్టి కలిసిపోతారా? దానికి మాటలు లేకుండా ఎప్పుడు లాగా సెలెన్ చేశారయ్యా. ఇప్పుడే చేసేస్తాను. కోరికలు ఎవరు తీర్చుతారు? అలాగే నిలబడు. నిండా నిమ్మకాయ సోడా, సోడా, టిషా బషా టిషా.
ప్రశాంతంగా ఉందిరా. చేత తమ్ముళ్ళు ఆడలతోటి ఎక్కడన్నా శిల్పాలకు ప్రాణం వచ్చారు. నిమ్మకాయ సోడా గోలీ సోడా చారుకోవాలే పారిపోవాలే కౌశిక్ మరి వడ్డానం చేస్తావా? వడ్డానం అబ్బా సూపర్ గ్రీష్మ పంట పండింది. ఎనీవేస్ ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? కౌశిక్ మరి 4 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు 5000 పేటిఎం క్యాష్ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ అలానే 3000 పేటిఎం క్యాష్ ఫర్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటింగ్. ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందామా? So let's welcome all the 4 teams onto the stage. ఈ వారం హంగామా ఇప్పుడు ఎవరు గెలిచారో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ ద స్కోర్స్ ఆన్ స్క్రీన్. Five, 4, 3, 2, and 1. Here we go. Variation Veerababu. Well, Variation Veerababu, Gola Grishma, congratulations. మీ బెస్ట్ టీమ్ కి పేటిఎం వారి 5000, అలాగే బెస్ట్ స్క్రిప్ట్ పేటిఎం వారి 3000. కంగ్రాచులేషన్స్. ఇదండి ఈ వారం హంగామా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, this is Vindhya, this is Kaushik signing off. Take care, bye bye, good night, see ya. Gift Cash sponsored by Paytm Mall. రెడీయా? గదిలో నీ తలపేసే శివరణ గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజన. నిన్న నైట్ మీరు తాగొచ్చారు కదా? సల్మాన్ ఖాన్ తాగడం తెలుసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. మీ లేడీస్ కంటే 5 నిమిషాలు కొనుక్కుంటారు. War between boys and girls. అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసా మెరుపులు. గోవిందా గోవిందా.